వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే మీకు ఈరోజు ఈ వీడియోలో మంచి న్యూ ట్రెండింగ్లో ఉన్న స్మోకీ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. అది ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను చాలా క్లియర్గా. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది హ్యాండ్కి క్లాత్ ఇలా ఉందండి. ఇలా తీసుకుంటున్నాను. చూడండి, డబల్ ఫోల్డింగ్ మీద పెడుతున్నాను క్లాత్ని. ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 అంటే మనం కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా 11 ఇంచెస్కి మార్కింగ్ పెడుతున్నాను. కరెక్ట్ క్లియర్గా చూడండి. 11 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు 11లో నుండి 1 ఇంచ్ తీసేయాలి కదండి స్టిచ్చెస్కి. అంటే మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10లో హాఫ్ ఎంత ఉంటుందంటే 5 ఇంచెస్ ఉంటుంది. ఈ 5 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. చూడండి, కరెక్ట్గా 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకి డిజైన్ అండి పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఇంత క్లారిటీగా ఇంత నీట్గా రాదు. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ ఉంది కదా, తగ్గిపోతుంది అన్నమాట పొడవు. అందుకనే ఈ 5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకున్నప్పుడు మనకి హ్యాండ్ డౌన్ వస్తుంది కదండి, అది ఇలా 3 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడొద్దు, మనం మామూలుగా అయితే ఇక్కడ మెజర్మెంట్స్ పెట్టుకుంటాం కదా, కానీ ఇప్పుడు ఇక్కడ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను హ్యాండ్ రౌండ్ తీయడానికి. మనకు చంక రౌండ్ వచ్చేసి మీకు ఇక్కడ లైన్ వేస్తే అర్థమవుతుంది. చూడండి, హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ నాకు చంక రౌండ్ వచ్చేసి 7.5 వచ్చిందండి. ఇక్కడ 7.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎందుకు మార్కింగ్ పెట్టుకున్నామంటే ఇక్కడ చంక రౌండ్ తీయడానికి ఈజీగా ఉంటుందండి మనకు. చూడండి, కొత్త వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఇది మాత్రం తప్పకుండా మర్చిపోకండి. చూడండి, హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదండి మనకు మార్కింగ్ 7 ఇంచెస్కి, ఇలా అయితే ఒక లైన్ వేసేసుకోవాలి. ఓకేనా? దీని నుండి కూడా ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కొద్దిగా మాత్రమే కటింగ్ చేసేసుకోవాలండి. దీన్ని ఇలా ఉంచేసేయాలి. కొంచెము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం డిజైన్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాం కదా, కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే పడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం కటింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గానే ఉంటుందండి. కొంచెం మాత్రమే డౌన్ తగ్గించుకుంటూ రావాలి. అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. కానీ ఈ హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మిడిల్లోకి ఇలా చిన్నగా కట్ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇది రాంగ్ సైడ్, ఇది మనకు రైట్ సైడ్ అనమాట. ఓకేనా? ఇది డార్క్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్ అనేటివి మనము రాంగ్ సైడ్ మాత్రమే తీసుకోవాలండి. రాంగ్ సైడ్ తీసుకుంటేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. కింద నుండి 1.5కి, పై నుండి 1.5కి. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదండి, మిడిల్లో స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం చిన్నగా పెట్టేసుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా పైన దానికి కింద దానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాం. చూడండి, మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దానికైతే ఒక పెద్దగా లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మిడిల్లో ఒక లైన్ ఇచ్చాను కదా, కనిపిస్తుంది కదా మీకు. దీన్ని డార్క్గా చూపిస్తాను చూడండి. ఈ లైన్ ఇలా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 1 ఇంచ్కి ఒక లైన్ ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మధ్యలో నుండి 1 ఇంచ్కి అవతలి వైపున ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకండి, క్లారిటీగా వినండి. ఇలా ఇప్పుడు ఈ లైన్స్ని అన్నీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఈ లైన్ మెజర్మెంట్స్ కొంచెం తేడా అయినా కానీ డిజైన్ తేడా వస్తుందండి. ఓకేనా? మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఇటువైపున కూడా 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇలా 1 ఇంచ్కి మిడిల్లో నుండి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఇది ఇలా ఉందండి.
చూడండి ఈ లైన్ మీకు డార్క్గా చూపిస్తాను. కనిపిస్తుంది కదా, మీకోసమే డార్క్ వేసేస్తున్నాను దీన్ని. ఇలా పెట్టిన తర్వాత మనం స్కేల్ని ఇలా ఈ టేప్ని ఇలా పెట్టేసుకొని 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా అన్నీ 1 ఇంచెస్కి ఇప్పుడు ఇలా ఉంటాయి కదా, 2 ఇంచ్ 3 ఇంచ్ అన్నీ 1 ఇంచ్కి దగ్గరలో, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఇలా మనము దీన్ని కదిలించకుండా పెట్టుకుంటే మనకి మార్కింగ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసేది చూసారు కదా. అలానే ఇటువైపున కూడా ఈక్వల్గా పెట్టేసుకోవాలి. చూడండి మనం 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, వీటిని ఈ లైన్స్ని ఇలా కలిపేసుకోవాలి నీట్గా. కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, కానీ డిజైన్ అయితే బాగుంటుంది. ఇలా మన బాక్సెస్ రెడీ అయిపోతున్నాయి కదా. చూడండి ఇలా 1 ఇంచ్కి అయితే అన్ని లైన్స్ ఇలానే వేసేసుకోవాలి. ఓకేనా. కొత్త వరకు అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి, చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ని చూస్తున్నట్లు తెలియాలంటే మీరు నాకైతే కామెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మీకోసం షేర్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. ఈ బాక్సెస్ రెడీ అయిన తర్వాత మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. నా వైపున నేనైతే ఫస్ట్ ఇలా కిందకి లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఒక బాక్స్ వదులుకుంటూ ఒక బాక్స్కి ఇలా లైన్స్ వేసుకోవాలి. ఓకేనా. మన స్కేల్తో కూడా వేసుకోవచ్చండి లైన్స్. ఇలా ఇవైతే కన్ఫ్యూజ్ కావాలి, ఏ మిస్ అయినా మన డిజైనే మిస్ అయిపోతుంది. ఒక బాక్స్ వదిలి ఒక బాక్స్కి అయితే నేను ఇలా వేసాను కదా. ఇప్పుడు నా వైపు నుండి కిందకు పెట్టాను కదా, ఇప్పుడు కింద వైపు నుండి పైనకు పెట్టుకోవాలి లైన్స్. ఇలా నీట్గా కింద నుండి పైనకు పెట్టుకోవాలి. చాలా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఏ బాక్స్ అయితే లీవ్ చేసామో దానికి ఆపోజిట్ బాక్స్లో ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇదైతే ఫైనల్గా ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి ఇదైతే క్లారిటీగా అర్థమైంది కదండి. ఈ లైన్స్ వేయడం కూడా మీరు కన్ఫ్యూజ్ కాకండి, డిజైన్ అవుట్పుట్ అనేది లుక్కే చేంజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో లైన్ ఉంది కదా, ఇలా మనం నిడిల్కి థ్రెడ్ పెట్టేసుకొని ఉండాలండి. ఇక్కడ మిడిల్లో నుండి దీన్ని ఇలా పట్టుకొని ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవాలి. క్లారిటీగా చూడండి. దీనికి మళ్ళీ ఇంకొక స్టిచ్ పెట్టేసి ఇలా ముడి వేయాలి. నాటు వేయడం అన్నమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఇక్కడ, దాన్ని ఈ చివరికి ఇలా చిన్నగా 2-3 దారం పోగులు మాత్రమే తీసుకోవాలండి. ఇలా మధ్యలో ఒక ఫింగర్ పెట్టేసుకోవాలి. మనం థ్రెడ్ ఉంటుంది కదా, ఫింగర్ పెడితే మనకు ఈ డిజైన్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన డిజైన్కి ఇలా మళ్ళీ ఒక నాటు వేయాలి. ఇలా నాటు వేస్తే మనకు కొంచెం గట్టిగా ఉంటుంది, డిజైన్ అనేది లుక్ బాగా కనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో లైన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఈ బాక్స్ నుండి స్టార్ట్ అయింది. మనకి ఈ బాక్స్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం కదండి. ఇలా తీసుకున్నప్పుడైతే జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం థ్రెడ్ని గట్టిగా లాగాం కదండి. ఫస్ట్ ఇలా ఫింగర్ పెట్టి థ్రెడ్ని గట్టిగా లాగాం కదా, ఇక్కడ ఇంత లూజ్ ఉంచుకోవాలండి. చూసారా, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇంత లూజ్ ఉంచేసుకొని దీనికి ఒక ముడి వేసేయాలి, అంటే ఒక నాటు వేసేయాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చూడండి ఇంకొక నాటు కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చివరి ఉంది కదండి, ఈ చివరికి ఇలా మళ్ళీ ఆ చివరి నుండి ఇటు ఇలా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, కన్ఫ్యూజ్ కాకండి. ఈ థ్రెడ్ ఈ మనము డాట్స్ వేసుకున్నాం కదా, ఇవి స్టిచ్ చేయడము అటు ఇటు చేసేసినా మనకు డిజైన్ అంత లుక్ రాదు. చూడండి ఇటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపున ఈ టర్నింగ్ ఉంది కదా, మళ్ళీ ఈ టర్నింగ్ నుంచి కరెక్ట్ మిడిల్లో చూసుకొని కొంచెమే క్లాత్ పట్టేసుకోవాలి. మళ్ళీ ఇటువైపున కూడా మనం థ్రెడ్ని గట్టిగా లాగొద్దండి. ఇట్లా మిడిల్ పార్ట్లో ఉన్నప్పుడు థ్రెడ్ని లూజ్గా వదిలేయాలి, డిజైన్కి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనం లైన్స్ వేసాం కదా, క్రాస్ లైన్స్, ఆ లైన్స్కి మాత్రమే గట్టిగా లాగాలి. డబల్ నాట్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మళ్ళీ ఇటు చివరి నుండి ఇటు లాగేటప్పుడు మళ్ళీ ఫింగర్ పెడుతున్నాను చూడండి. ఇలా లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము దాన్ని అలా లాగాలి. ఓకేనా.
ఇలానే మనం మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. టర్నింగ్స్ దగ్గర అయితే చూడండి, ఇది మర్చిపోకండి, లూజ్గా థ్రెడ్ వదలలేమనుకో ఆ డిజైన్ అయితే అంత నీట్గా రాదు, తెగిపోయినట్లుగా వస్తుంది, అంత బాగుండదండి. అదైతే మర్చిపోకండి. చూడండి ప్రతి ఒక్కటి నేనైతే అదే విధంగా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి మనకు ఆల్మోస్ట్ డిజైన్ అయితే చిన్నగా ఫ్లవర్ మోడల్గా కిందకి ఫ్లవర్ మోడల్గా తయారైపోతుంది. అది మనకు లుక్ బాగా కనిపిస్తుందండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్స్కి ప్రిల్స్ వస్తాయి అన్నమాట. చూడండి మన బ్యాక్ సైడ్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ కూడా ఒక డిజైన్ అయితే తయారైపోయిందండి. కానీ మనకి ఈ డిజైన్ కాదు, ఇంకా ఇలా వస్తుందండి మన డిజైన్ అయితే. ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదండి, ఈ వన్ స్టెప్ ఇలా మనము ఇది ఎలా వచ్చిందో దాన్ని బట్టి ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చిన్న చిన్నగా, మరీ ఎక్కువ కాదు, ఇట్లా ఐరన్ చేసేసుకుంటే మనకి డిజైన్ లుక్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. అలా కనబడ్డప్పుడు ఇక్కడ ఇది కింద క్లాత్ ఇలా ఉంది కదా, హెచ్చు తగ్గుల్లా కనిపిస్తుంది కదా, అప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా అర్థమైందా? ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సైడ్ ఎక్కువ వస్తుంది, దీనికి ఈక్వల్గా కటింగ్ చేసేసుకోవాలి. అందుకనే క్లాత్ ఎక్కువ తీసుకున్నామండి. వీటి పైన కూడా మనకి ఇట్లా చిన్నగా ఫఫ్ లాగా ఇట్లా కనబడుతుంది కదా, ఇది కూడా కరెక్ట్గా ఉండాలంటే ఇలా ఇక్కడ ఈ షార్ప్నెస్ అనేది కొంచెం కనిపిస్తేనే మనకు షోల్డర్ పైన ఇది డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే మర్చిపోకండి. ఇక్కడ ఇటువైపున చేయాలి, ఇక్కడ ఆపోజిట్ వైపున చేయాలి. ఓకేనా? ఇది ఐరన్ చేసి చూపిస్తాను. చూడండి ఈ స్టెప్స్ ఒక్కొక్కటి పైన వైపునే ఇలా పోయినట్టుగా చూసుకుంటూ మనం ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. చూడండి రెండు వైపులా నేనైతే అలా నీట్గా సెట్ చేసుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇది డిజైన్ కనిపిస్తుంది కదండి, దీని నుండి ఇలా ఫోల్డింగ్ ఇలా రావాలి. ప్రతి ఒక్కటి ఇలా ఫోల్డింగ్స్ ఇలా రావాలన్నమాట. ఓకేనా? ఇలా వస్తే మనకు నీట్గా ఉంటుంది, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇలా ఐరన్ చేసుకున్నాం కదా, వీటిని చివరికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఈ ప్రిల్స్ అనేటివి ఇలానే ఆగుతాయి. ఒక్క స్టిచ్ కూడా మనకి సెట్ అయిపోతుందండి హ్యాండ్. అలానే ఇటువైపు కూడా వేసేసుకోవాలి. ఓకేనా? ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. ఇలా ఈ ఐరన్ స్టిచ్చింగ్ వేయకపోతే జారిపోతుందండి, డిజైన్ లుక్ ఇంత నీట్గా రాదు. ఈ స్టిచ్ అయితే వేసేస్తుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపై నుండి లైనింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేస్తాను. ఎందుకంటే దీనికి చిన్నగా పట్టి వేస్తామండి కిందకి, అందుకనే నేనైతే లైనింగ్ క్లాత్ని ఇలా డైరెక్ట్గానే జాయింటింగ్ చేసేస్తున్నాను. చూడండి ఇక ఇది జాయింటింగ్ చేసేటప్పుడు ఈ చిన్న ప్రిల్లులాగా పెట్టాం కదా, దీంట్లోకి ఫోల్డింగ్ చేసేయాలి. ఓకేనా? కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మళ్ళీ మనకు డిజైన్ అయితే ఎంత నీట్గా రాదు. చూడండి ఇప్పుడు దీనికి నేను శారీ క్లాత్తో డిజైన్ చేస్తాను. క్లాత్తోని డబల్ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కింద నుండి ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. చూడండి ఇప్పుడు మన మెజర్మెంట్స్ ఎంత కావాలో అంత చిన్నగా మాత్రమే పెట్టుకుంటున్నానండి, నేను హెవీగా పెట్టట్లేదు. పట్టీని హెవీగా ఉంటే అంత లుక్ రాదు. చూడండి ఇలా నేను కింద నుండి మాత్రమే పెట్టాను. ఈ శారీ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టాను, కొంచెం డార్క్గా కనిపిస్తుందని. లైట్గా ఉందండి శారీ క్లాత్ని ఇలా పట్టిలాగా వేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఈ క్లాత్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోయి పట్టి పైనకి రావాలి. చిన్న డిజైన్ మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చండి, కానీ ఈ డిజైన్కి ఇలా చిన్నగా పట్టి పెడితేనే మనకు లుక్ వస్తుందండి. అలా మొత్తం టోటల్గా అలానే స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ పట్టి వేయడం వల్ల డిజైన్కి లుక్ వచ్చింది, చూసారా? చూడండి మనకి పట్టి వేస్తే ఇలా వచ్చిందండి. హ్యాండ్ డిజైన్ అయితే అసలు ఎంత బాగుంది కదా, ఇలా ఉంటుంది అన్నట్టు మనకు హ్యాండ్. ఓకేనా? ఈ చుట్టూరా మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసేసుకొని మనం హ్యాండ్ని జాయింటింగ్ చేసేసుకోవడమే. ఓకే చూడండి ఫైనల్గా ఈ డిజైన్ అయితే ఇలా రెడీ అయిపోయింది, నీట్గా వచ్చేసిందండి డిజైన్ అయితే అవుట్ఫిట్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?